జీటీపీఎల్ వైస్ చైర్మన్ మనతో పాటు మనోజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. సిఎన్సి ఎక్స్పో యొక్క లక్ష్యం ఏంటి? సిఎన్సి వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్కి, ఇంటర్నెట్ ఆపరేటర్స్కి, ప్లస్ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ని పరిచయం చేయడానికి గత 17 సంవత్సరాలు చేస్తున్నారు. కరోనాలో ఒక 2-3 ఇయర్స్ చేయలేదు. ఇది 13వ ఎగ్జిబిషన్. వాళ్ళు ప్రతి సంవత్సరము బాంబే నుంచి ప్లస్ మిగతా ఇండియా నుంచి అన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళ టోటల్ ఏవేవైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శించి వాళ్ళకు అవగాహన కల్పించడానికి పెడుతుంటారు. అంటే ఏ ఇయర్ స్టార్ట్ చేశారు సార్ ఈ ఎక్స్పో? ఇది 2005లో స్టార్ట్ చేశారు. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగినాయా ఈ ఎక్స్పోలో? అప్పుడు ఇంతకుముందు ఓన్లీ కేబుల్ మీద నడిచేది బిజినెస్. కేబుల్ ఆపరేటర్స్ ఆర్ఎఫ్లో కాపర్ కేబుల్ యూజ్ చేసేవాళ్ళు. ఈరోజు ఫైబర్ ఆప్టిక్స్ మీద వెళ్ళారు. ప్లస్ ఇంటర్నెట్లో వైఫై టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్స్ కేబుల్ వేసి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇంటర్నెట్ని వైఫై ద్వారా కూడా ఇస్తున్నారు. సో అది ఎయిర్ ఫైబర్ అని చెప్తారు. రకరకాలుగా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి టెక్నాలజీస్. అంటే ఎవ్రీ ఇయర్ మనకి 3 డేసే జరుగుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ డేస్ జరుగుతుందా? అంటే ఈ ఇయర్ అయితే 3 డేసే అని పెట్టారు కదా. ఎవ్రీ ఇయర్ 3 డేసే జరుగుతుంది. నార్మల్గా వీకెండ్స్లో చేసేవాళ్ళు, ఫ్రైడే సాటర్డే సండే ఉండేది. ఇప్పుడు వీక్ డేస్లో చేస్తున్నారు. మొత్తం ఈ ఎక్స్పోలో ఎన్ని స్టాల్స్ ఉన్నాయి సార్? అది మీరు సిఎన్సి వాళ్ళని అడగాలి. నాకు తెలిసి ఒక 250 వరకు ఉండొచ్చు. ఫైనల్గా ఎక్స్పో గురించి ఏం చెప్తారు సార్? ఎక్స్పో చాలా బాగుంది. ఈరోజు కేబుల్ ఆపరేటర్స్ కొంచెం డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నారు. కేబుల్ ఆపరేటర్స్ కనెక్షన్స్ తగ్గుతున్నాయి. ఆ కనెక్షన్స్ని ఎలా పెంచుకోవాలి, లేకపోతే ప్రత్యేక మార్గాలు ఏమేమి చూసుకోవాలి, రెవెన్యూ స్ట్రీమ్స్ ఏమేమి పెంచుకోవాలి అనేది ఈ ఎగ్జిబిషన్తోనే అవగాహన వస్తుంది. ఈ ఎక్స్పో కోసం ఆడియన్స్కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఆడియన్స్కి ఎప్పుడైనా సరే సర్వీసెస్ ఎవరి దగ్గర బాగుంటుందో అది తీసుకుంటారు. ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ అవర్ గాడ్. మేము ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము. ఆడియన్స్ మా మీద డిపెండ్ అయ్యి లేదు. ఈరోజు కాంపిటీషన్ రావడం వల్ల ఆడియన్స్కి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏది బెస్ట్ టెక్నాలజీ, ఏది బెస్ట్ సర్వీస్ ఉంటుంది అది వాళ్ళు చూస్ చేసుకుంటారు. జీటీపీఎల్ ఈరోజు ఇండియాలో #1 కంపెనీ. కేబుల్ టీవీలో ఈరోజు మేము #1 ఆల్ ఇండియా 1 ఉన్నాము. ప్లస్ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా జీటీపీఎల్ #1 కంపెనీగా ఉన్నది. ఈరోజు కేబుల్లో #1 ఉన్నాము. రేపు ఇంటర్నెట్లో ప్లస్ ఓటీటీలో కూడా మేము #1 అవ్వాలనుకుంటాము. ఇదంతా మా కస్టమర్స్, కేబుల్ ఆపరేటర్స్, మా డిస్ట్రిబ్యూటర్స్ వల్ల సాధ్యమవుంది. ఇంకా మేము వేరే వినూత్నమైన ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి కేబుల్ ఆపరేటర్స్కి ఒకే సర్వీస్లో, ఒకే కేబుల్లో బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, ఓటీటీ ప్లే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ మళ్ళీ కేబుల్ టీవీ ఒక 4-5 రకాల సర్వీసెస్ ఇచ్చి ఆ సర్వీసెస్లో వాళ్ళకి ఈక్వల్గా లేకపోతే ఇంకా మెజారిటీ భాగం ఇవ్వాలని కోరుకుంటున్నాము. కేబుల్ ఆపరేటర్స్ శ్రేయసే మేము కోరుకునే వాళ్ళము. జీటీపీఎల్ మాకు కేబుల్ ఆపరేటర్స్తోనే పైకి వచ్చింది. సదా ఆపరేటర్స్తో ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ చలపతిరాజు గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ మాకు ఎప్పటి నుంచో. ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు, బాగా కవర్ చేశాడు దీన్ని. ఇది రేపు కూడా ఉంటుంది ఎగ్జిబిషన్. కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా సక్సెస్ చేశారు. రేపు కూడా ఉంటుంది కాబట్టి రానోళ్ళు అంటూ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కేబుల్ ఆపరేటర్ వాళ్ళు కంపల్సరీ ఇంటర్నెట్, ఓటీటీ అన్నీ ఇస్తున్నారు కాబట్టి ఆ ఆపరేటర్కి ఇది ఒక సంవత్సరానికి ఒకసారి పెట్టినా కూడా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ నుంచి దేశం నుంచి అన్ని స్టాల్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి రేట్స్ ఉన్నాయని ఆపరేటర్కి తెలుస్తుంది. మ్యాక్సిమం టెక్నికల్గా సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇది మంచి సక్సెస్ అవుతుంది. 13 సంవత్సరాల నుంచి రామ్ గారు ఇది నిర్వహిస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు. ఇది బాగా అభివృద్ధి అంటే ఆపరేటర్కి తోడ్పడుతుంది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు 13 ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? కొత్త ఫీచర్స్ ఏమైనా తీసుకొచ్చారా? చాలా చేంజెస్ అయినాయి. ఇంతకుముందు టీవీ ఒకటే ఉండేది, తర్వాత బ్రాడ్బ్యాండ్ వచ్చింది, తర్వాత ఓటీటీలు వచ్చాయి. ఇప్పుడు ఎయిర్టెల్, జియో వాళ్ళు ఎట్లా ఉన్నారో కేబుల్ ఆపరేటర్ కూడా ఆ స్థాయికి వెళ్ళారు. మేము ఆపరేటర్ కూడా మేము అదే ఇస్తున్నాం. ఓటీటీలు ఇస్తున్నాము, కేబుల్ ఇస్తున్నాం, ఇంటర్నెట్ ఇస్తున్నాం, వాళ్ళకి అన్ని సర్వీస్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ బిజినెస్ 1991లో స్టార్ట్ చేసాం మేము. ఏదో ఒక వీసీపీ పెట్టి పొద్దున్న రాత్రి మూవీ వేసేవాళ్ళం మేము. ఆ విధంగా ఈ వ్యాపారం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిష్ పెట్టాము మేము. డిష్ పెట్టి బీబీసీ, ఎంటీవీ ఇలాంటి ఛానల్స్ ఒక 4 ఛానల్స్ ఇచ్చేవాళ్ళం మేము 91, 92 ఆ టైంలో. ఆ తర్వాత 93లో 11 ఛానల్ సిస్టమ్ పెట్టి ఈ 11 ఛానల్ సిస్టంలోనే ఆల్ స్పోర్ట్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. ఎందుకంటే మనకు అప్పుడు రీజనల్ లాంగ్వేజ్ ఛానల్స్ ఉండే కావు, అన్నీ కూడా హిందీ, ఇంగ్లీష్ ఛానల్సే ఉండేవి. స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా. ఆ విధంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 95లో సిటీ కేబుల్ అనే ఒక వ్యవస్థ స్థాపించి 11 ఛానల్ సిస్టమ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా
ఆ బిజినెస్ మోడ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాము, ఫస్ట్ ఎన్లాగ్లో బిజినెస్ స్టార్ట్ చేసాము, తర్వాత డిజిటల్ అయింది. డిజిటల్ తర్వాత ఇప్పుడు ఏంటంటే FTTH, ఎందుకంటే అందరూ కూడా మనకి లాక్డౌన్లో చూసాం మనం, ఎందుకంటే కేబుల్ టీవీ ఎవరు చూడలేదు, అందరూ కూడా ఇంటర్నెట్లో యూట్యూబ్కి బాగా అలవాటు పడినారు. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ ఏంటంటే అందరూ కూడా OTT ఛానల్స్ చూస్తున్నారు ఇప్పుడు. అందుకనే కూడా ప్రతి నెట్వర్క్ వాళ్ళు OTT ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసుకుంటూ ఇంటర్నెట్లోనే ఒక యాప్ డెవలప్ చేసుకుని లైవ్ ఛానల్స్, టీవీ లైవ్ ఛానల్స్ 400 to 500 ఛానల్స్, అలాగే OTT ఛానల్స్ 30 to 40 ఛానల్స్ వచ్చేలాగా అందరూ కూడా ఈ బిజినెస్ని అప్గ్రేడ్ చేశారు. అదేవిధంగా ఆపరేటర్స్ అందరూ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ అవుతూ ఇప్పుడు అందరూ కూడా ఫైబర్ FTTH, ఎందుకంటే ప్రతి ఇంటికి ఫైబర్ వేస్తున్నాం మనం. ఇప్పుడు ప్రతి ఇంటికి ఫైబర్ వేస్తే మన కంట్రోల్ రూమ్లో ఏ క్వాలిటీ అయితే ఉంటుందో ఇంట్లో కూడా అదే క్వాలిటీ మనం చూడొచ్చు. ముందు వచ్చే రాబోయే రోజుల్లో అందరూ కూడా సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ కూడా ఇళ్లలోనే OTTలోనే చూస్తారు. అందుకనే ఫ్యూచర్ అంతా కూడా ఈ OTTకి ఇంటర్నెట్కే ఉందనే ఉద్దేశంతో పక్కనున్న 3 రాష్ట్రాల నుంచి, ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఈ యొక్క ఎగ్జిబిషన్కి వచ్చి అందరూ కూడా ఆపరేటర్లు అందరూ కూడా ఈ టెక్నాలజీని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆపరేటర్లు అందరూ కూడా ఇక్కడ ఫైబర్ సెమినార్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రతి ఆపరేటర్కి ఎడ్యుకేట్ చేస్తారు, ఎలా ఇవ్వాలి కనెక్షను, ఏ విధంగా మనం ఇచ్చేయాలని. ఎందుకంటే అప్గ్రేడ్ అవ్వకపోతే కేబుల్ టీవీ కనెక్షన్ అయితే ఈరోజు ఉన్నది నెక్స్ట్ మంత్ ఉంటుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈరోజు ఒక 1000 కనెక్షన్స్ ఉన్న ఆపరేటరు నెక్స్ట్ మంత్కి 50 to 100 కనెక్షన్స్ డ్రాప్ అయిపోతున్నాయి, రీఛార్జ్కి రావట్లేదు వాళ్ళు. అదేవిధంగా అందరూ దాన్ని, ఎందుకంటే అందరూ కూడా ఇంటర్నెట్కి అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ హైదరాబాద్ కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా ఇక్కడ జరగటం జరుగుతుంది. ప్లస్ ఏపీ, తెలంగాణ, బయట స్టేట్ల నుంచి కూడా ఇక్కడ ఆపరేటర్లు రావటం, ఈ ప్రతి స్టాల్లోని కూడా అవేర్నెస్ కోసం కొత్త మోడల్స్, కొత్త టెక్నాలజీ పట్టుకొచ్చి ప్రతి వాళ్ళు స్టాల్లో పెట్టి డెమో చూపించడం, ప్రతి ఆపరేటర్ ఇక్కడికి రావటం, ఆ అవేర్నెస్ కోసం పెట్టిన స్టాల్లో ప్లస్ హార్డ్వేరు, కొత్త టెక్నాలజీ, సీసీ కెమెరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. RF కనెక్షను, కేబుల్ కనెక్షన్ అనేది తగ్గుతున్నాయి. త్రూ ఇంటర్నెట్ నుంచి ఆల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంతా కూడా మీకు కన్జ్యూమర్కి వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పాత రోజుల్లో డివైజ్ ఉండేది, ఇప్పుడు డివైజ్ లేకుండా టీవీ యాప్ నుంచే కేబుల్ ఛానల్స్, యాప్స్ ప్లస్ ఏదైతే కంటెంట్ ఉందో కావలసిన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంతా కూడా HD కానీ 4Kలో కానీ మనకి అవైలబిలిటీ ఉంటుంది. అది చాలా అడ్వాంటేజ్. ఈ ఆపరేటర్ కానివ్వండి, కన్జ్యూమర్ ఖర్చు కానివ్వండి బాగా తగ్గుతుంది. ప్లస్ చాలా చేంజెస్ వచ్చినాయి. ఫ్యూచర్లో కూడా దీన్ని రెవెన్యూస్ కానీ అవి కానీ పెరిగే అవకాశం ఉంది. కంటెంట్ కూడా 4K HD కంటెంట్ కూడా ఎక్కువగా, HD కంటెంట్ మానేసి ఈ కంటెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడల్లా మీకు చాలా హ్యాపీగా ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి ఎక్కువ మంది రావటం, ఈ మోడల్గా డెకరేట్ చేయటం, మేము ఈ సంవత్సరం చూసినట్టు ఎప్పుడు లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బెటర్గా ఇక్కడ చేసింది. అందరూ అటెండెన్స్ కూడా బాగా పెరిగింది. పూణే నుంచి కూడా వచ్చారు, పూణే నుంచి, బొంబాయి నుంచి కూడా ఇక్కడ రావటం, మ్యానుఫ్యాక్చరర్ వచ్చి ఇక్కడ మాట్లాడుకోవటం, కొన్ని డీల్స్ కూడా ఇక్కడ జరగటం జరుగుతుంది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆపరేటర్లు అందరూ మమ్మల్ని విజిట్ చేసి వెళ్ళటం, కొత్త టెక్నాలజీ తెలుసుకుంటాం. ఈ లీనియర్ బేస్ కూడా రాను ప్రతి ఇంట్లోని కూడా ఏది కావాల్సిన తక్కువ ధరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఓన్లీ టెక్నాలజీ వల్ల. ఇదివరకు కష్టపడి కేబుల్ వేసి అవన్నీ చేసేవారు. వితౌట్ కేబుల్లో కూడా త్రూ ఇంటర్నెట్ నుంచి, వైఫై నుంచి కూడా అంత కంటెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఎగ్జిబిషన్లో. ఈ జనాన్ని చూసి మరీ ఆనందిస్తున్నాం. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మేము ఎప్పుడు చూడాల. ఇంటర్నెట్ కానీ అది కానీ షిఫ్ట్ అవుతున్నారు ఆపరేటర్లు అందరూ. చిన్న వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా ఫ్యామిలీని పోషించుకునేవారు. ఆ అవకాశం తగ్గుతుంది కేబుల్లో. ఇంటర్నెట్ కంపల్సరీ షిఫ్ట్ అవ్వాల్సిన అవకాశం ఉంది. కాబట్టి అందరూ అవేర్నెస్ చేసుకుని ఇంటర్నెట్ ప్లస్ యాప్స్ కొత్త బిజినెస్గా ప్రతి ఆపరేటర్ చూస్తున్నాడు. మారే అవకాశం ఉంది. BCN డిజిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ సార్. మా BCN స్టార్ట్ అయ్యి 91లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 35 years రీచ్ అవుతుంది. 35 years నుంచి కూడా
1 మిలియన్ కనెక్షన్స్ తోటి ఏపీ తెలంగాణలో మేము డెవలప్ చేయడం జరుగుతుంది. ఫుల్ హెచ్డి కానీ ఇది కానీ ఫస్ట్ నుంచి కూడా ఇండియాలో హెచ్డి బాక్సుల ప్లేస్మెంట్ కూడా మాదే ఎక్కువ. ఈ బీసీఎన్ తరఫునే 30 years నుంచి కూడా మేము ఆపరేటర్గా 2 స్టేట్లలో చేస్తున్నాం. ఈ బీసీఎన్లో కొత్త టెక్నాలజీస్ ఏమైనా తీసుకొచ్చారు? కొత్త టెక్నాలజీస్ అంటే ఇది వరకు మా టీవీ ఈటీవీ అని ఒక బాక్స్ ఉంటే కానీ వచ్చేది కాదు. గవర్నమెంట్ రూల్స్ కూడా చేంజ్ చేశారు. అన్నీ కూడా త్రూ యాప్ నుంచి వస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే 1000-2000 పెట్టి కేబుల్ కస్టమర్ కొనాల్సిన అవసరం లేదు. 2000 పెట్టి కొనకుండానే టీవీ యాప్లోనే ఆ కంటెంట్ అవైలబిలిటీ ఉంది, అన్ని లీనియర్ ఛానల్స్. అది కస్టమర్ కూడా చాలా అడ్వాంటేజ్. పబ్లిక్ ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్ బీసీఎన్ నుంచి? పబ్లిక్ అంటే ఇది వరకు ఎప్పుడూ చూడనటువంటి కంటెంట్, కాంపిటేటివ్ కంటెంట్ ప్లేయర్స్ పెరిగిపోతున్నారు. లైవ్ ఛానల్స్ కానీ ఇవి కానీ కెమెరా యాంగిల్స్ కానీ మొత్తం చేంజ్ చేసేసారు. మనం ఏదన్నా లైవ్ చూస్తూ ఉంటే స్పోర్ట్స్ మనం స్టేడియంలో ఒక ప్లేస్లో ప్రీమియం ప్లేస్లో కూర్చుని చూస్తున్నట్టు ఇప్పుడు తయారవుతుంది. అది మోర్ అడ్వాంటేజ్. అటువంటి టెక్నాలజీ చేంజెస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఏఐ నుంచి కానీ దాని నుంచి కానీ చదువుకున్నా చదువుకోపోయినా అన్నీ అర్థమవుతున్నాయి. ఇండియాలో ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది. అది మోర్ అడ్వాంటేజ్. నా పేరు శ్యామ్ ప్రసాద్ అండి. మేము మీడియా సాఫ్ట్ కంపెనీ నుంచి లాస్ట్ 15-20 years నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము. కేబుల్ టీవీ దాంట్లో కేబుల్ టీవీ వాళ్ళకి కావాల్సిన లోకల్ ఛానల్ సాఫ్ట్వేర్స్, దానికి కావాల్సిన సొల్యూషన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంటే దాని ప్రకారం కూడా అప్డేట్స్ అవన్నీ చేసిస్తూ ఉంటాం అనమాట. మనం ఒకప్పుడు స్టాండర్డ్ డెఫినిషన్ రన్ అయ్యాయి, ఇప్పుడేమో హెచ్డి ఛానల్స్ రన్ అవుతున్నాయి. హెచ్డి ఛానల్స్ ఒక కంప్యూటర్లో 2 ఛానల్స్ 4 ఛానల్స్ కూడా మనం అట్లా రన్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి. లేటెస్ట్ టెక్నాలజీ ఏది వస్తూ ఉంటే శాటిలైట్ ఛానల్కి ఈక్వలెంట్గా మనం గ్రాఫిక్స్ కూడా డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకి. లోకల్ ఛానల్ చూసినా కూడా మీకు శాటిలైట్ ఛానల్ చూసినట్టుగానే ఫీలింగ్ వస్తుంది కస్టమర్స్కి. ఆ రకంగా మనము వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి సొల్యూషన్స్. ఈ ఎక్స్పోలో ఇదే ఫస్ట్ టైమా సార్? అంతకుముందు మనం రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తాం. 2014 నుంచి స్టార్ట్ అయింది, అప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటాం. హైదరాబాద్లో, వైజాగ్లో, ముంబైలో కూడా పార్టిసిపేట్ చేస్తాం. మనం తెలంగాణ, ఏపీ, కర్ణాటక కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం. అంటే 3 areasలో కూడా పబ్లిక్ రెస్పాన్స్ ఒకలానే ఉంటుందా సార్? అంటే డే టు డే కొంచెం తగ్గుతూ ఉంది. అంటే ఇండస్ట్రీ కూడా పోతూ ఉంది కదా, కార్పొరేట్ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు, ఇండివిజువల్ ఆపరేటర్స్ తగ్గిపోతున్నారు. అందుకని కొంచెం ఈ బిజినెస్ తగ్గుతూ ఉందండి. అంటే దాదాపుగా 13 years నుంచి స్టార్ట్ చేశారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఈ ఎక్స్పోలో? అంటే పెద్దగా ఏం లేవండి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. నేను శ్రీకుమార్ అండి, టీ ఫైబర్ బిజినెస్ హెడ్. అయితే టీ ఫైబర్ నుంచి ఏంటంటే సుమారుగా మేము ఒక 4000 kilometers అండర్గ్రౌండ్ ఫైబర్ వేసాము గవర్నమెంట్ నుంచి. ఈ ఫైబర్ వేసింది కంప్లీట్గా భారత్ నెట్ ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్ట్లో 4000 kilometers అండర్గ్రౌండ్, అది కూడా రింగ్ ఫార్మేట్లో MPLSలో ఉంది. దీని నుంచి కంప్లీట్గా అన్ని మండలాలు, జిల్లాలు, మండలాలు, అట్లాగే అన్ని గ్రామాలకు కూడా చేరింది. ఈ గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లతో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ కేబుల్ ఆపరేటర్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా ఫైబర్ టు హోమ్ ఇంటర్నెట్ చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ కేబుల్ సర్వీసెస్ మాత్రమే ఇస్తున్నారు. ఈ కేబుల్ సర్వీసెస్ కాకుండా వాళ్ళు కేబుల్తో పాటు IPTV, ఇంటర్నెట్, OTT అండ్ CCTV అన్ని సర్వీసెస్ కూడా త్రూ కేబుల్ ఆపరేటర్ ద్వారా చేద్దాం అనుకున్నాం. దీంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా, ప్రతి ఇంటికి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్కి DTH కనెక్షన్స్ కూడా ఎప్పుడైతే కేబుల్తో పాటు ఇంటర్నెట్ మేము ఫ్రీగా ఇస్తున్నామో వాళ్ళకి DTH కనెక్షన్స్ కూడా కేబుల్ ఆపరేటర్కి మొత్తం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో కేబుల్ ఆపరేటర్ యొక్క కనెక్షను, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వాళ్ళకి అన్ని రకాలుగా కేబుల్లో కానివ్వండి, IPTVలో కానివ్వండి, OTTలో కానివ్వండి, అన్ని రకాలుగా సర్వీసులు వస్తాయి. అండ్ దీంట్లో మేము ఏంటంటే హెల్త్ కూడా వాళ్ళు కేబుల్ ఆపరేటర్ దగ్గర నుంచే విలేజ్లో ఉన్న కస్టమరు అపోలో హాస్పిటల్ కానివ్వండి, ఇట్లా పెద్ద హాస్పిటల్స్లో డాక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళ అడ్వైజులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా టీ ఫైబర్ నుంచి వాళ్ళకి అవకాశం వస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా
వాళ్ళకి పూర్తి అవకాశాన్ని ఇస్తున్నాం. ఎడ్యుకేషన్లో కూడా అన్ని క్లాసెస్ని స్టడీస్ మెటీరియల్ని కూడా దీంట్లోనే వాళ్ళు నెట్లోనే వాళ్ళు చూసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇది బేసిక్గా టీ ఫైబర్ యొక్క. సార్ ఈ ఎక్స్పోలో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఎగ్జిబిషన్లో మ్యాక్సిమం రష్ టీ ఫైబర్కి. కదలకుండా ఉంది, అసలు స్పేస్ కూడా లేదు. అదే మొత్తం టోటల్ ఇది టీ ఫైబర్కి ఉంది. టీ ఫైబరు ఈరోజు ఎందుకంటే నెక్స్ట్ ఒక 20 సంవత్సరాల పాటు కంప్లీట్గా టీ ఫైబర్దే ఉంటుంది. కాబట్టి టీ ఫైబర్ యొక్క నెక్స్ట్ 10-20 ఇయర్స్ టీ ఫైబరు కేబుల్ ఆపరేటర్స్ కలిసి ప్రయాణం చేయటం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. హాయ్, మై నేమ్ ఇస్ పూర్ణచందర్ అండి. మేము ఆప్టిలింక్ ఛానల్ మాస్టర్ హైదరాబాద్ అండి. ఈ సిఎన్సీ ఎక్స్పోకి మెగా టీవీ వాళ్ళు వచ్చారు, చాలా థ్యాంక్ యూ అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ కవరేజ్ అండి. ఎక్స్పోకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? మేము 11 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నామండి. అప్పటికి ఇప్పటికీ ఒకలానే ఉందా, ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా? ఎవ్రీ ఇయర్ విజిటర్స్ పెరుగుతూ ఉన్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి విజిటర్స్ వస్తున్నారు. గుడ్ ఎక్స్పోజర్. పబ్లిక్ ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్ ఈ ఎక్స్పో? మెయిన్ ప్రైజింగ్ పర్చేస్ చేసే వాళ్ళకి ఇక్కడ మంచి అడ్వాంటేజ్ ఉంది. ప్రతి స్టాల్ వాళ్ళు కూడా మంచి స్కీమ్స్ పెడుతున్నారు. సో వాళ్ళకి వచ్చినందుకు బెనిఫిట్ కూడా అది. మీ స్కీమ్లో ఎటువంటి ఆఫర్స్ పెట్టారు సార్? ఆల్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయండి. కంపారిటివ్లీ రెగ్యులర్ ప్రైజెస్ కన్నా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఈ 3 days బెస్ట్ ప్రైజింగ్ ఉంటుంది. క్రౌడ్కి అది చాలా బెస్ట్ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు నిరంజన్ అండ్ ఈ క్లారాన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్ని. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 8 ఏళ్ళుగా మన హైదరాబాద్లో, తెలంగాణలో వీ హ్యావ్ బీన్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అండ్ మన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ అందరికీ కూడాను మనం టీ ఫైబర్ తరపున టీ ఫైబర్ స్పెసిఫికేషన్కి సంబంధించిన కేబుల్స్ మనం ఇక్కడ తయారు చేసి మనం సప్లై చేస్తున్నాము. అందరు తెలంగాణ ఆపరేటర్ మిత్రులందరికీ మేము నాణ్యమైన కేబుల్ అతి తక్కువ ధరకే అందిస్తున్నాము. ఈ స్టాల్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు సార్ ఇక్కడ? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే అంతకు ముందు ఎప్పుడైనా పెట్టారు? ఈ స్టాల్ మేము ఈ సిఎన్సీ ఎగ్జిబిషన్తో లాస్ట్ 5 yearsగా కనెక్ట్ అయి ఉన్నాము. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ విచ్ వీఆర్ ద డైమండ్ స్పాన్సర్ ఫర్ దిస్ ఎగ్జిబిషన్. అప్పటికి ఇప్పటికీ ఒకలానే ఉన్నాయి, ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగాయా సార్? లాస్ట్ 2 yearsలో డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. ఎగ్జిబిషన్కి వచ్చిన క్రౌడ్ కూడా క్వాలిటీ క్రౌడ్ వస్తున్నది. అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రెజెంటెడ్. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? పబ్లిక్ రెస్పాన్స్ ఈ ఇయర్ వాజ్ మచ్ బెటర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ క్రౌడ్ చాలా మంచి క్వాలిటీ క్రౌడ్ వచ్చారు అండ్ లాట్ ఆఫ్ బిజినెస్ స్పాట్లోనే జరుగుతున్నది. అటువంటి క్రౌడ్ వచ్చింది ఈసారి. అంటే ఈ ఇయర్ ఎటువంటి కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చారు, ఎటువంటి కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు? ఈ ఏడాది చాలా ఫోకస్ FTTH మరియు ADSS కేబుల్స్ మీద జరగడం జరిగింది. అండ్ లాస్ట్ మైల్ వరకు ప్రతి చోట ఫైబర్ వెళ్ళడం వల్ల, ఇంటింటికి ఫైబర్ వెళ్ళడం వల్ల FTTH మీద స్పెషల్ ఫోకస్ ఉన్నది ఈసారి.